హోంమంత్రి అనిత మేడం గారు ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏదేదో మాట్లాడుతుంది. ఏదైతే రీసెంట్గా సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడాడని చెప్పేసి దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఏదేదో మాట్లాడుతున్నారు సాక్షి మీద. అదేవిధంగా అదే సాక్షి మీద ఒక బ్యాడ్గా కూడా మాట్లాడుతున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారు ఆయన మాట్లాడుతున్న మాటల్ని. అదేవిధంగా సాక్షికి ముడిపెట్టి కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ హోంమంత్రి అనిత మేడం గారు గతంలో వైఎస్ భారతి గారి గురించి మాట్లాడే మాటలు మీరందరూ కూడా వినే ఉంటారు. ఇప్పుడు ఒకసారి వినండి. గతంలో వైఎస్ భారతి గారి గురించి మన హోంమంత్రి అనిత మేడం గారు మాట్లాడే మాటలు ఒకసారి వినండి. మీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఈ సైకో నా కొడుకు ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు వీడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? నీ ఇద్దరు ఆడబిడ్డలు ఉసురు నీకు ఈ రోజు తగులుతోంది, నీ అత్తగారు ఉసురు ఈ రోజు తగులుతోంది. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా. జగన్ రెడ్డి గారి బహిరంగ సభలు చూశాక ఇంత లేఖినా కొడుక, ఇంత అలగానా కొడుక, ఇంత నీచపు నికృష్టం గుండా కొడుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. జగన్ ఎంత, జగన్ బతుకెంత. ఒక మహిళ గురించి మాట్లాడే మాటలో ఈమె ఇప్పుడు భలే మాట్లాడుతుంది సాక్షి టీవీ మీద, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద, జర్నలిస్ట్ కృష్ణంరాజు గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద ఈమె ఏదేదో మాట్లాడుతుంది. మేడం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మహిళల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు ఇప్పటివరకు మీ స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోంమంత్రి అనిత మేడం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. సాక్షి డిబేట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడే మాటల్ని పట్టుకొని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? దాన్ని ఒక పార్టీకి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. అదేవిధంగా జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కూడా తప్పు జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆడికి అయిపోయింది, దాన్ని అక్కడ క్లోజ్ చేయాల. ఆ అదేంది ఏబిఎన్లో, TV5లో ఎలమండల సాంబ, అదేవిధంగా వెంకటకృష్ణ వీళ్ళంతా కూడా తెగ మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. వైఎస్ భారతి గారికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆ స్థాయి ఈ హోంమంత్రి అనిత మేడం గారికి లేదు అన్నది నా అభిప్రాయం. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోంమంత్రి అనిత మేడం గారు ఏం చేశారు? కనీసం స్పందించారా? ఆ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా? విలువలు నేర్పించే అర్హత హోంమంత్రి అనిత మేడం గారికి ఉందా? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ అనేది కల్పించలేని చేతగాని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. హోంమంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా బీభత్సంగా నడుస్తుంది. ఇలాంటి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదో మనకైతే అర్థం కావడం లేదు. వాటి మీద దృష్టి పెట్టాలా, తర్వాత ఇంకొకరి మీద నిందలు వేయాలా? అవేవి చేయకుండా మేడం గారు వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి టీవీ, కృష్ణంరాజు గారు, అమరావతి ఆయన ఏదో అన్నాడనేసి దాని మీద ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంకొక దారుణ్యం ఏమంటే ఇంటర్ విద్యార్థి తన్మయ్ 15 సంవత్సరాలు దారుణంగా హత్యకు గురైంది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆ ఇంటర్ విద్యార్థిని మృతదేహం కూడా లభ్యమైందంట. హత్య చేసి బాలిక మృతదేహాన్ని కాల్చేశారంట దుండగులు. 6 రోజుల క్రితం అదృశ్యమైన ఉంటే తన్మయి కాల్ లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన కూడా చేశారని చెప్పేసి బంధువులంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అనంతపురంలో జరిగినటువంటి సంఘటన ఇది. మణిపాల్ స్కూల్ వెనుక శవమై కనిపించాలంటే విద్యార్థిని, దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అవేవీ కాకుండా వైఎస్ భారతి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వీళ్ళ మీద నిందలు వేస్తే ఏం లాభం? ఏం లాభం? ఒక ప్రాంతానికి ఉన్నటువంటి విలువ కూడా మానవ ప్రాణాలకు ఒక మనిషి యొక్క ప్రాణాలకు లేకపోయాయి. అంత దారుణమైన ఉంటే సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవేవి కూడా కూటమి ప్రభుత్వానికి, మన హోంమంత్రి అనితా మేడం గారికి కనిపించవా? మేడం గారికి మైక్ దొరికితే చాలు నా సామాన్యంగా ఇంకా జగన్ 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 అని చెప్పేసి, కానీ మేడం గారికి ఇటువంటివి కనిపించవేమో.